హాయ్ వెల్కమ్ టు ఛానల్. వెన్న నెయ్యి తయారు చేసే విధానం ఇప్పటికి 2 రకాలుగా చూపించాను. ఇది 3వ రకం అండి. ఇదే లాస్ట్. నాకు 3 రకాలుగానే తెలుసు. వెన్న కాచేది, కల్లుప్పు, కల్లుప్పు వేసుకొని వెన్న ఇలా కలుపుతూ ఉండాలండి. చిన్ననాటి స్నేహితులని ఎప్పటికీ మర్చిపోలేమండి. పెళ్ళిళ్ళు అయిపోతే ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఎక్కడెక్కడ ఉండేది కూడా తెలుసుకోలేము. నా ఫ్రెండ్స్ మేము 4 ప్రాణ స్నేహితులుగా ఉండేవాళ్ళం. సుగుణ, కవిత, భవాని, నేను ఆయిషా. మేము 4 చాలా బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళు ఎక్కడెక్కడున్నారో నేను మాత్రం వాళ్ళని తలుచుకుంటూనే ఉంటాను. వాళ్ళు మాత్రం నన్ను తలుచుకుంటున్నారో లేదో తెలియదండి. ఒకవేళ ఫ్రెండ్స్ మీరు 3 నా వీడియో కానీ చూస్తే మీరు ఎక్కడుంది నాకు తెలపండి. వాళ్ళకి నేను గుర్తున్నానో లేదో. మేము 5వ తరగతి వరకే చదువుకొని తర్వాత విడిపోయినామండి. మా నాన్నగారు టీచరు. మేము వేరే ఊరికి వెళ్ళాము. నాన్నగారికి వేరే ఊరికి బదిలీ అయింది. వెళ్ళామండి. మా నాన్నగారు డ్రాయింగ్ టీచరు. తమలపాకు వేసుకోవాలండి. తమలపాకు వేసుకొని నెయ్యి కాచితే చాలా రుచిగా ఉంటుంది. ఆ తమలపాకుని ఆ నెయ్యిలో వాడిన కరివేపాకు తమలపాకు తింటే ఆరోగ్యానికి మంచిదంటండి. మా అమ్మ నెయ్యి కాచినప్పుడల్లా ఆ తమలపాకులు మాకు ఇచ్చేది. మేము ఎంతో ఇష్టంగా తినేవాళ్ళం. చూడండి, తమలపాకులు వేసిన నెయ్యి, మంచి స్మెల్. ఆహా, అంతేనండి. నెయ్యి బాగా కాగిన ఎర్రగా వచ్చేసింది. చల్లారినాక బాటిల్లో తీసుకున్నాయి. ఈ తమలపాకులు తింటే చాలా రుచిగా ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, ఈ 3వ రకం నెయ్యి కాచటం అయిపోయింది. ఇంకా నాకు తెలీదు. 3 రకాలుగానే నాకు తెలుసు. హాయ్ ఫ్రెండ్, మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. బాయ్ ఫ్రెండ్స్.